నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ 2 తాండవం. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఒక పవర్ఫుల్ సాంగ్ ను లాంచ్ చేశారు మేకర్స్. నా డిక్షనరీలో అలాంటి వాటికి చోటు లేదు. అఖండ 2 తాండవం ఈవెంట్ లో బాలయ్య కామెంట్స్. సింహ లెజెండ్ అఖండ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా అఖండ 2 తాండవం. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. జగపతి బాబు, ఆదిపిని శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా దీనిలోని అఖండ తాండవం పాటను విడుదల చేశారు మేకర్స్. ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో బాలకృష్ణ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఉదయమే 3 గంటలకు లేస్తాను, పూజలు చేస్తాను, 3 సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. అభిమానులతో నాకున్న అనుబంధం ఎవరు విడదీయరానిది. నేను చేసిన 4 సినిమాలు వరుసగా విజయం సాధించాయి. అఖండ నుంచి స్టార్ట్ అయింది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అన్ని విజయాలే. ఇప్పుడు అఖండ తాండవం వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయిందని చెప్తున్నారు. ఈశ్వరుడి కృపతో ముందుకు వెళ్తున్నా. నా డిక్షనరీలోనే సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు. సనాతన ధర్మం, హిందూ ధర్మం గొప్పతనం గురించి అఖండ 2లో చూస్తారు. నిజాయితీగా నడువు, ధర్మంగా బతుకు, అన్యాయం ముందు తలవంచకు. ఇదే అఖండ 2 డైరెక్టర్ బోయపాటితో హ్యాట్రిక్ ఉంది. మేము ఎక్కువగా మాట్లాడుకోం, కేవలం 130 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. గౌతమిపుత్ర శతకర్ణి సినిమాను 73 రోజుల్లోనే పూర్తి చేశాం. నాకు వేగంగా సినిమాలు చేయడమే ఇష్టం. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కు చిన్న బ్రేక్ ఇచ్చా, త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేస్తా అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఇదే ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ, బాలయ్య గారి పాటలంటే చార్ట్ బస్టర్స్ కాదు, హార్ట్ బస్టర్స్. సొసైటీలో సినిమాలో ఆయన లెజెండ్. ఇది బ్యాలెన్స్ చేయడం కష్టం, కానీ ఆయన చేస్తున్నాడు. ఆయనపై ఉన్న ప్రేమను మ్యూజిక్ రూపంలో ఇస్తున్నాను. ఈ సినిమా 250 కోట్లు వసూలు చేస్తోంది. అఖండ పార్ట్ 5 వరకు ఉంది స్క్రిప్ట్. గత 45 రోజులుగా నిద్ర లేకుండా పనిచేస్తున్నాను నేను. బాలయ్య, బోయపాటి అంటే 500 రూపాయలు పెట్టి ఇంటర్వెల్ చూసి రావచ్చు. వాళ్ళిద్దరికీ కెమికల్ కాంబినేషన్ ఫిజికల్ స్టడీ లాంటిది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు. అఖండ 2 పాన్ యూనివర్స్ ఫిల్మ్. ఎందుకంటే ఇది గాడ్స్ ఫిల్మ్ అని అన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ముంబై కల్చరల్ రన్వే ఆఫ్ సినిమా, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మొదలు పెడితే దేశమంతా ప్రమోషన్ పాకుతుందని మాకు తెలుసు. ఇది సినిమా కాదు, భారతదేశ ఆత్మ. ఒక్కసారి సినిమా చూశాక మనం ఇంకా మాట్లాడుకుందామని అన్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ, పాన్ ఇండియన్ హిట్ కోసం చూస్తున్నప్పుడు ముంబైని మించిన ప్రమోషనల్ ప్లాట్ఫామ్ లేదు. అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సనాతన ధర్మం